అందరికీ నమస్కారం. మనందరం భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటాం కదా. అయితే వాటిని నిజం చేసుకునేందుకు ఒక గ్యారంటీ ఉంటే ఎంత బాగుంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక భరోసా ఇచ్చే ఫైనాన్షియల్ ప్లాన్ను విశ్లేషించబోతున్నాం. దీర్ఘకాలిక లక్ష్యాలు, హామీ ఇవ్వబడిన రాబడులు. చూడండి, ఈ రెండింటిని ఒకటి చెయ్యడమే ఈ ప్లాన్ వెనకున్న అసలు ఆలోచన. అంటే మన కలలకి ఆర్థిక భద్రతను ఎలా జోడించవచ్చో మనమిప్పుడు చూడబోతున్నాం. అవును కదా, మన పిల్లల చదువుల కోసం, మన రిటైర్మెంట్ కోసం మనకి మనమే ఎన్నో ప్రామిసెస్ చేసుకుంటాం. కానీ రోజురోజుకీ మారుతున్న ఈ ప్రపంచంలో ఆ మాట నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. మరి దీనికి సమాధానం లేదా? సరే, మరి మన వాగ్దానాలని ఎలా కాపాడుకోవాలి? దానికి మొదటి అడుగు వాటికి ఒక రకమైన భద్రత కల్పించడం. మన ఫైనాన్షియల్ గోల్స్ని ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సవాలుకు సమాధానంగా ఈ బ్రోషర్ మన ముందు ఒక పరిష్కారాన్ని పెడుతోంది. అదే ఈ స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్. ఇది మన లక్ష్యాలను చేరుకోవటానికి ఒక సాధనంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ ప్లాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ నిర్వచనం చాలా ముఖ్యం. అయితే ఈ నిర్వచనంలో నాన్ లింక్డ్ అన్న పదం చాలా కీలకం. దాన్ని గమనించాలి. అంటే ఏంటి? దీని రాబడలకి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ఏమాత్రం సంబంధం ఉండదనమాట. దీనివల్ల మనకెంత రాబడి వస్తుందో ముందే తెలుస్తుంది. ఎలాంటి టెన్షన్ ఉండదు. ఓకే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఫీచర్లు చూడండి. లైఫ్ కవర్తో పాటు గ్యారంటీడ్ రిటర్న్స్, అంటే మనకు రక్షణ, పొదుపు రెండూ ఒకే చోట దొరుకుతున్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే కేవలం 7 లేదా 10 ఏళ్లు ప్రీమియం కడితే చాలు, 30 ఏళ్ల వరకు కవరేజ్ ఉంటుంది. దీనికి అదనంగా పన్ను ప్రయోజనాలు కూడా ఉండే అవకాశముంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ మన డబ్బు అసలు ఎలా పెరుగుతుంది? ఈ ప్లాన్ వెనుక ఉన్న ఇంజిన్ ఏంటో, ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ మొత్తానికి గుండెకాయ లాంటిదేంటంటే ఈ గ్యారంటీడ్ అడిషన్స్ అనమాట. అంటే మార్కెట్ ఎలా ఉన్నా సరే ప్రతి సంవత్సరం మన పాలసీకి ఖచ్చితంగా కొంత మొత్తం యాడ్ అవుతూనే ఉంటుంది. మన పొదుపు నిలకడగా పెరగడానికి కారణమిదే. ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి. ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎంత ఎక్కువ కాలం పాలసీ తీసుకుంటే, ఇంకా ఎంత ఎక్కువ ప్రీమియం కడితే అంత ఎక్కువ గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది. ఉదాహరణకు 15 ఏళ్ల పాలసీకి 6.00% ఉంటే, అదే 30 ఏళ్ల పాలసీకి అది ఏకంగా 10.00% లేదా 11% వరకు వెళ్తుంది. అంటే మన కమిట్మెంట్ ఎంత బలంగా ఉంటే రాబడి అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. 11%, గుర్తుంచుకోండి, ఇది గ్యారంటీడ్ రాబడి. అంటే మార్కెట్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా వచ్చేది. దీర్ఘకాలంలో చక్రవడ్డీతో కలిస్తే ఇది ఎంత పెద్ద మొత్తమవుతుందో ఒకసారి ఊహించుకోండి. పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి ఇలాంటి నిలకడైన వృద్ధే కదా మనకు కావాల్సింది. సరే, ఈ నంబర్లు, కాన్సెప్ట్లు అన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. కానీ నిజ జీవితంలోకొస్తే ఇది ఎలా పనిచేస్తుంది? దాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 2 రియల్ లైఫ్ ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ శ్రీమతి కనిక గారిది. ప్రతి తల్లిలాగే ఆమె కూడా తన కొడుకు భవిష్యత్తు కోసం, ముఖ్యంగా అతని ఉన్నత చదువుల కోసం ఒక పక్కా ప్లాన్ వెయ్యాలనుకున్నారు. మరి ఆమె ఏం చేశారో చూద్దాం. ఇవి కనికగారు ఎంచుకున్న వివరాలు. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆమె ప్రీమియం కట్టేది కేవలం 7 సంవత్సరాలే. కానీ దాని ప్రయోజనాలు, లైఫ్ కవర్ అన్నీ 15 సంవత్సరాల పాటు కొనసాగుతాయి. అంటే ఆదాయం ఉన్నప్పుడే పెట్టుబడి పూర్తి చేసి మిగిలిన కాలం ప్రశాంతంగా ఉండొచ్చన్నమాట. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఆ ప్లాన్ ఎంత స్మార్ట్గా ఉందో అర్థమవుతుంది. కొడుక్కి 3 ఏళ్లప్పుడు ప్లాన్ మొదలుపెట్టారు. 10 ఏళ్ళొచ్చేసరికి ప్రీమియంలు కట్టడం అయిపోతోంది. కరెక్ట్గా అతనికి 18 ఏళ్లు నిండి కాలేజ్కి వెళ్లే టైంకి పాలసీ మెచ్యూర్ అవుతుంది. ఇంతకన్నా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుందా? ఆమె కట్టింది మొత్తం 7 లక్షలు. కానీ తన కొడుకు చదువు కోసం సరిగ్గా టైంకి ఆమె చేతికి వచ్చిన గ్యారంటీడ్ అమౌంట్ ఎంతో తెలుసా? 13,22,580 రూపాయలు. చూశారా, ముందు చూపుతో చేసే ప్లానింగ్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో? ఇక పిల్లల చదువుల తర్వాత మనందరి జీవితంలో మరో ముఖ్యమైన లక్ష్యం రిటైర్మెంట్. శ్రీ సురేష్ గారు తన రిటైర్మెంట్ లైఫ్ని ప్రశాంతంగా గడపడానికి ఈ ప్లాన్ను ఎలా వాడుకున్నారో చూద్దాం. సురేష్ గారు తన 40వ ఏట ఈ ప్లాన్ మొదలుపెట్టారు. ఆయన లక్ష్యం ఒక్కటే, 60 ఏళ్ల వయస్సులో రిటైర్ అయ్యేనాటికి ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకూడదు. దానికోసం ఆయన ఈ దారిని ఎంచుకున్నారు. ఆయన 10 సంవత్సరాల పాటు కట్టిన మొత్తం పెట్టుబడి 50 లక్షలు.
20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఆయన 60వ ఏట ఆయన చేతికి వచ్చిన గ్యారంటీడ్ మొత్తం అక్షరాలా 1,20,57,000 రూపాయలు. చూసారా క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి పవర్ ఏంటో? ఓకే, ఇప్పుడుదాకా మన ఉదాహరణలు చూశాం. అయితే ఈ పాలసీలో అసలు డబ్బు చేతికి ఎలా వస్తుంది? అంటే ప్రయోజనాలేంటి? ముఖ్యంగా 2 రకాల ఫలితాలుంటాయి. అవేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ 2 సందర్భాలున్నాయి. ఒకటి మెచ్యూరిటీ బెనిఫిట్, అంటే అంతా బాగుండి పాలసీ చివరిదాకా ఉంటే వారి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ మొత్తం అందుతుంది. రెండోది డెత్ బెనిఫిట్, ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగితే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి ఈ రక్షణ ఉపయోగపడుతుంది. సరే, ఈ మెయిన్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, ఈ ప్లాన్లో మనకు ఉపయోగపడే మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటో క్విక్గా చూసేద్దాం. ఇది చాలా మంచి ఫెసిలిటీ. మెచ్యూరిటీ అమౌంట్ అంతా ఒకేసారి తీసుకోకుండా మనకు నచ్చినట్లుగా నెలనెల లేదా 3 నెలలకోసారి జీతంలా తీసుకోవచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయం కోరుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో పాలసీ మీద లోన్ తీసుకునే సౌకర్యం ఉంది. అనుకోకుండా ప్రీమియంలు కట్టలేకపోయినా పాలసీ పూర్తిగా రద్దవదు. దాని ప్రయోజనాలు తగ్గుతాయి కానీ పాలసీ కొనసాగుతుంది. 5 ఏళ్లలోపు దాన్ని మళ్లీ యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు మరింత ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. ఈరోజు మనం ఈ ప్లాన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే అసలు ప్రశ్న ఇది: ఒక స్పష్టమైన ప్రణాళిక చేతిలో ఉన్నప్పుడు మీ జీవితంలోని ఏ ముఖ్యమైన వాగ్దానాన్ని మీరు మొదట భద్రపరుస్తారు? అది మీ పిల్లల భవిష్యత్తా లేక మీ రిటైర్మెంటా? ఒక్కసారి ఆలోచించండి.